on RTI Media. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. తెచ్చుకున్న అందరూ రైతులకు రుణమాఫీ చేసినప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది. ఇలాంటి షరతులు ప్రభుత్వం పెట్టడం ఇది తీవ్రంగా అన్యాయం. గతంలో బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ చేసినాడు మేము ఇలాంటి షరతులు పెట్టలేదు. కుటుంబము అనేటువంటి షరతు మేము పెట్టలేదు. రేషన్ కార్డు అనే షరతులు మా ప్రభుత్వం పెట్టలేదు. ఎవరు రుణం తెచ్చుకున్నా కూడా వారికి రైతును రైతుగా చూశాం. బ్యాంకులో అప్పు తెచ్చుకుంటే ఇచ్చిన మాట ప్రకారంగా ₹1,00,000 రుణమాఫీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. రెండవది, పీఎం కిసాన్ డాటాను కూడా మేము అమలు చేస్తాం అని చెప్పి ఈ నిబంధనలో చాలా స్పష్టంగా చెప్పారు. 4.13లో ఏమంటారంటే, కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పీఎం కిసాన్ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద డాటా లభ్యంగా ఉన్నంత మేరకు మరియు ఆచరణాత్మకంగా అమలు చేయడం వీలైనంత వరకు పరిగణలోకి తీసుకోబడుతుంది. ఇప్పటికే పేపర్ల లీక్లు వచ్చినాయి. మేము కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కట్టోళ్ళు తెప్పించినాం, మేము ఉద్యోగుల డేటా తెప్పించినాం, పీఎం కిసాన్ నిబంధనలు అన్ని కూడా తెప్పించుకున్నాం. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పీఎం కిసాన్ నిబంధనలను వర్తింపజేసి రాష్ట్రంలో సగానికి సగం రైతులకు రుణమాఫీ లేకుండా ఎగ్గొట్టే ప్రయత్నం. మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రైతు బంధు కింద మన రాష్ట్రంలో రైతు బంధు పొందిన రైతులు ఎందరు అంటే 68,99,079 మంది రైతులకు రైతు బంధు వచ్చింది. పీఎం కిసాన్ ఎంతమందికి వచ్చింది? 30,36,000 మందికి పీఎం కిసాన్ వచ్చింది. అంటే సగం మంది కూడా రాలేదు. అంటే దాదాపు 69 లక్షల మంది రైతు బంధు వస్తే 30 లక్షల మందికి మాత్రమే పీఎం కిసాన్ వచ్చింది. అంటే 39 లక్షల మంది రైతులు ఎగిరిపోయినట్టే కదా. పీఎం కిసాన్ నిబంధనలు అమలు చేయడం అంటే 39 లక్షల మంది రైతులకు రుణమాఫీకి దూరం చేయడమే. రైతు బంధు అందుకున్నది 69 లక్షలు అయితే పీఎం కిసాన్ అందుకున్నది 30 లక్షలు. పీఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తాము అంటే 39 లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హత కోల్పోతా ఉన్నారు. అదేవిధంగా మీరు డబ్బులో చూడండి. రైతు బంధు కింద ఒక సంవత్సరానికి మనం ఇచ్చే డబ్బు 15,248 కోట్లు. పీఎం కిసాన్ కింద ఇచ్చేటువంటి డబ్బు ఒక సంవత్సరానికి 1,821 కోట్లు. ఎక్కడ 15,248 కోట్లు, ఎక్కడ 1,821 కోట్లు? అంటే దీన్ని బట్టి మెజారిటీ రైతులను ఇవాళ రుణమాఫీకి ప్రభుత్వం దూరం చేయడానికి ఈ నిబంధనలు పెట్టి అన్యాయం చేస్తా ఉంది. ఇవాళ ఎట్లుందంటే, పీఎం కిసాన్ నీకు వస్తలేదా అయితే నీకు రుణమాఫీ కాదు, అంతే కదా. పీఎం కిసాన్ నీకు వస్తలేదంటే నీకు రుణమాఫీ కాదన్నట్టు ఈ నిబంధనలు అంత స్పష్టంగా చెప్పిండు. అంటే అటు పీఎం ఇయ్యడు, ఇటు సీఎం కూడా ఇయ్యడు అన్నట్టు. అటు పీఎం ఇయ్యడు, ఇటు సీఎం ఇయ్యడు. అంటే బడేబాయి బాటలో చోటేబాయి నడుస్తుండ్రు, అంతే కదా. బడేబాయి బాటలో ఈ చోటేబాయి నడుస్తున్నట్టు కనబడుతున్నది ఇప్పుడు. అటు పీఎం ఇయ్యడు, ఇటు సీఎం ఇయ్యడు. పీఎం కిసాన్ నిబంధనలు అమలు చేయడం అంటే 60% మంది రైతులను రుణమాఫీకి దూరం చేయడమే. అంటే ఇలా పీఎం కిసాన్ లో ఏముంటది? ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఇవాళ రైతులు ఏమైపోయింది, తమ పిల్లలు విదేశాల్లో చదువుకోవాలన్నా, తాము ఇల్లు కట్టుకోవాలనుకున్నా, తాము ఏదైనా వాహనం కొనుక్కోవాలంటే కూడా ఐటీ రిటర్న్స్ ఉంటేనే లోన్లు వస్తా ఉన్నాయి బ్యాంకుల్లో. అంటే ఇవాళ పిల్లల చదువుల కోసమో, ఇల్లు కట్టుకోవడం కోసమో, ఓ ట్రాక్టర్ కొనడం కోసమో, వాహనం కొనడం కోసమో రైతు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తే అతను రుణమాఫీకి అనర్హుడు. ఇవాళ కార్మికులు ఉంటారు, ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులు, ఎంతో మంది 4th క్లాస్ ఎంప్లాయీస్, చిరు ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్లు, వాళ్ళందరినీ కూడా రుణమాఫీకి దూరం చేసింది కదా. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులు, 4th క్లాస్ ఎంప్లాయీస్, ఈ చిన్న వాళ్ళందరినీ కూడా ఇవాళ మీరు రుణమాఫీకి దూరం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే గతంలో మా ప్రభుత్వం ఉండే, మేము రుణమాఫీ చేసినప్పుడు ఈ పీఎం కిసాన్ నిబంధనలు పెట్టలేదు. ఇలాంటి కోతలు మేము టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో 2022
అది వివాదాలను పెంచే విధంగా ఉంది తప్పితే ప్రజలకి భరోసా కలిగించే విధంగా కానివ్వండి, ప్రజలకి ఇంకా మెరుగైన రిజిస్ట్రేషన్ టైటిలింగ్ విధానాన్ని తీసుకొచ్చినట్టు కానీ ఎక్కడ లేదని చెప్పేసి మనం చేస్తాం. ఏదైతే చట్టం తీసుకొచ్చిందో గత ప్రభుత్వం, అది రెవెన్యూ వ్యవస్థల్ని, ఇప్పటికి అమల్లో ఉన్న రెవెన్యూ వ్యవస్థల్ని, రిజిస్ట్రేషన్ వ్యవస్థల్ని, అదేవిధంగా ల్యాండ్ రికార్డ్స్ వ్యవస్థల్ని పూర్తిగా ధ్వంసం చేసే విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పేసి మనకి సవినీయంగా మనం చేస్తాను. అంతేకాకుండా గత ప్రభుత్వ వ్యవహార తీరు చూసి మా ఆస్తులు కూడా తాకట్టు పెట్టుకుంటారేమో, ఎందుకంటే మద్యం అమ్మకాల ద్వారా వచ్చే 20 సంవత్సరాల్లో వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టగలిగిన ఒక ప్రభుత్వం మా ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గరుంటే ఏమైపోతుందో అనే భయాందోళన కూడా కలిగే విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వము, జిరాక్స్ కాపీలు మాత్రమే ఇస్తాము అని చట్టాన్ని రూపొందించారంటే మరి ఎటువంటి భయంకరమైన చట్టాన్ని వాళ్ళు తీసుకొచ్చారో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను నేను. మరి దాని మూలంగా ఈరోజు ఇదే చట్టం ఉండేటైతే గనక టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ జారీ చేసే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, ఇప్పటికే గిఫ్ట్ డీడ్లు, ఇంకా వేరే వేరే డీడ్స్ ఉంటాయి కదండి, గిఫ్ట్ డీడ్స్, వాటన్నిటినీ కూడా మార్టిగేజ్ డీడ్స్, వీటన్నిటిని కూడా మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాలని కూడా ఎప్పుడో మనకి తాతలో లేకపోతే ఎవరో గిఫ్ట్ డీడ్లు ఇచ్చుంటారు, వాటన్నిటినీ కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఆ చట్టంలో పొందుపరచడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఆ చట్టం మూలంగా ప్రజల ఆస్తులకి రక్షణ లేదని చెప్పేసి భావించి మరి ఎవరైనా సరే చిన్న కంప్లైంట్ ఇస్తే, ఎందుకంటే టైటిలింగ్ రిజిస్టర్ ఆఫీసర్గా ఒక ప్రభుత్వ అధికారి, ఉన్నతాధికారి పనిచేస్తాడని చెప్పని చట్టం రేపు ప్రభుత్వం నామినేటెడ్ విధానం ద్వారా ఇస్తే అదే ఎవరొకళ్ళు ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో రాజకీయ కారణాలతో ఆ ఆస్తిని వివాదాస్పదం చేస్తే ఎటువంటి దిక్కులేని పరిస్థితి ఉండేదని చెప్పేసి మనం చేస్తాను. ఆ వివాదాన్ని పరిష్కరించడానికి ఎటువంటి మళ్ళీ ఆర్డీఓనో లేకపోతే లోవర్ కోర్ట్సో లేకోకుండా నేరుగా హైకోర్టుకి వెళ్ళాలంటే ఎటువంటి ఇబ్బంది ఉండేదో కూడా ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. దానికోసం ఈరోజు మరి ఆ చట్టాన్ని రద్దు చేసామని చెప్పేసి కూడా మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో దీన్ని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ రద్దు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. వైసీపీ లీడర్ పేర్నినాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. దోచుకున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక బురదేశే కార్యక్రమాన్ని, విషం చిమ్మే కార్యక్రమాన్ని నిన్న తెరలు తీశాడు ఆయన. నేను చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తాను. నీ గవర్నమెంట్ నీ చేతిలో ఉంది చంద్రబాబు నాయుడు గారు. ఎవరి పేరు మేంచి ఎవరి పేరు మీదకి ఆ ఫీల్డ్ ఫ్రీ హోల్డ్ ల్యాండ్ బదిలీ అయింది. ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దళితుల భూముల్ని ఫ్రీ హోల్డ్ చేశాక బదలాయింపు చేసుకున్నాడో చేయి, రుజువు చేయి. నీకు చేతనైతే, నీలో నిజాయితీ ఉంటే చంద్రబాబు నాయుడు గారు, మీలో నిజాయితీ ఉంటే, మీలో చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నువ్వు 40 ఏళ్ల ఇండస్ట్రీ 14 ఏళ్ల అనుభవం ఉన్నాడైతే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దళితులకి 20 సంవత్సరాల భయపడి ఎవరైతే అనుభవిస్తున్నారో ప్రభుత్వ భూమిని అసైన్మెంట్ ద్వారా ఆ వంశీకులకి లేకపోతే వారి వారసులకి ఆ భూమిని సొంత ఆస్తిగా చేసినటువంటి జీవో ప్రకారం ఆ భూమి ఎక్కడైనా ఎవరి పేరు మీదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేరు మీద కానీ, మంత్రి పేరు మీద కానీ బదలాయింపు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద కానీ, వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద కానీ బదలాయింపు అయిందా చూపించు. ప్రభుత్వం మీదే కదా, మీ చేతిలో ఉంది కదా. ఈ తప్పుడు మాటలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు? అసత్యాలు ఎందుకు చెప్పాలి కదా. కేవలం బట్ట కాల్చి మొహం మీద వేయటం తప్పితే, ఎన్నికల ముందు ఏ రకంగా అయితే విషం చిమ్మారో అదే విషం చిమ్మే కార్యక్రమాన్ని ఇంకా కొనసాగింపు తప్పితే, ఎస్ మీలో కలేజా ఉంటే, మీలో సత్తా ఉంటే, మీలో అనుభవం ఉందని చెప్పని మీరు ఏదో అనుకుంటున్నారు కదా. మీ అనుభవం ఉందే నిజమైతే ఈ సమాజం ముందు పెట్టండి.
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ దళితుల భూమి, ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రి బదలాయించుకున్నాడో పెట్టాలి కదా. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ నీ దగ్గరే ఉంది కదా, నీ ప్రభుత్వమే కదా. రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మీ ప్రభుత్వమే కదా. ఎందుకు చేయలేకపోతున్నారు? ఊరికే భూములు దోచుకున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆధారాలతో సహా కదా మీరు చెప్పాల్సింది. ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఏం చేయాలో అర్థం కాదు. అలవ కాని హామీలు ఇదే మరి. 5-10 కుర్రాడితో పోటీ పడి ఆ కుర్రాడిని నాశనం చేయడం కోసం విషం చిమ్మి దుష్ప్రచారం చేసి జనం మెదడులోకి విషాన్ని ఎక్కించి జనాల్ని లోపరుచుకోవటం కోసం అధికారాన్ని ఏదో రకంగా సంపాదించడమే, పొందటమే దిక్కుమాలిన మార్గంగా మీరు ఎంచుకుని ఈ అలవకాని హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేక దిక్కులు చూడటం తప్పితే ఏముంది వాళ్ళు మీరు 35 రోజుల్లో చేస్తున్నది? కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. కూడా అధికారంలో ఉన్న పిఆర్ఎస్ ఆ 10 ఏళ్ల కాలంలో మీరు ఈ ప్రోటోకాల్ సంబంధించిన ఈరోజు మాట్లాడుతున్నారే, అసలు మీరు ఇంకా 10 ఏళ్ళ అవకాశం ఇచ్చినా మీరు ఈ కూడా సరిగ్గా నేర్చుకోలేకపోయారు. మీకు ఈ కాడికి రాలేకపోయారు మీరు. నా తజుర్బా కూడా నా అనుభవం కూడా చెప్తాను. నేను అసెంబ్లీ గత సమైక్య రాష్ట్రంలో లోపల చట్టసభల్లో వచ్చినప్పుడు కానీ, లేకపోతే నేను బయట ఉండి చట్టసభల్లో రాకముందు ప్రోటోకాల్ పరిస్థితి చెప్తున్నా. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, చరిత్ర 76 సంవత్సరాల చరిత్రలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెసే. సుదీర్ఘమైన ఇంత పరిపాలించిన కాంగ్రెస్కి ప్రభుత్వాలకు మీరు పాఠాలు చెప్పే వయసు మీకు లేదు. మీకు ఆ మెచ్యూరిటీ రాలే. ఆ మెచ్యూరిటీ మీరు తెచ్చుకోలే. ఎవరు? కేసీఆర్ గారితో మొదలు పెడితే ఈ మధ్యలో మాట్లాడుతున్న కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. ఈ మధ్యలో ఫోటో మనం సమైక్య రాష్ట్రంలో కూడా నేను ఆ రోజులలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను వేరే పార్టీ, అప్పుడు మున్సిపల్ చైర్మన్ ఉన్నా. ఆ సంగారెడ్డికి ముఖ్యమంత్రి ఆ రోజున చంద్రబాబు నాయుడు వచ్చిన ఆ కాలంలో కూడా, అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడైనా తర్వాతైనా సరే, మున్సిపల్ చైర్మన్లను మమ్మల్ని పిలిచేటోళ్ళు ప్రోటోకాల్లో. నేను తర్వాత రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో, కాంగ్రెస్ గవర్నమెంట్లో చాలా డైరెక్ట్గా చూసిన కదా, అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలకు 1 గంట 2 గంటలు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు అంటే అపోజిషన్ పార్టీ సంబంధించిన సపోజు సిపిఎం ఒక్కోసారి ఎమ్మెల్యే లేరు అనుకో, వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక పార్టీ ప్రోటోకాల్ సిస్టంలో కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ ప్రోటోకాల్, రాజకీయమైన ప్రోటోకాల్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పాటించింది. అపాయింట్మెంట్ పెట్టగానే వాళ్ళకు ఫస్ట్ రాగానే కాంగ్రెస్ 3 ముఖ్యమంత్రులు కూడా పార్టీ ప్రోటోకాల్లో కూడా వాళ్ళకు ప్రయారిటీ ఇచ్చి వాళ్ళ దరఖాస్తులు తీసుకొని వాళ్ళకు జవాబు ఇచ్చి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చెప్పేవాళ్ళు. నేనే దానికి సాక్ష్యం, వాళ్ళు కూడా సాక్ష్యం, ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు కూడా సాక్ష్యం. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే కేటీఆర్, ఇదే హరీష్ రావు, ఇదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఇదే రోషయ్య గారు ముఖ్యమంత్రి, అదే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి దగ్గర అపాయింట్మెంట్లు పెట్టి కలిసిన రోజులు నేను చాలాసార్లు చూసిన. మరి మీరు ఎందుకు
మరి అది ఆ రోజు ఆ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, కాంగ్రెస్ ముఖ్యమంత్రులే కదా. ఆ ప్రోటోకాల్ మీరు ఆ ప్రోటోకాల్ సిస్టంలోనే కదా దరఖాస్తులు పెట్టుకొని ముఖ్యమంత్రులను కలిసి మీ పనులు చేయించారు ప్రజల కోసము. ముఖ్యమంత్రులు ఎప్పుడైనా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మీ నియోజకవర్గాలకు వస్తే కలెక్టర్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేది, మీరు కూడా పాల్గొనేటోళ్ళు. ముఖ్యమంత్రులు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు హరీష్ కొబ్బరికాయ కొట్టు అని ముఖ్యమంత్రి నీకు ఎప్పుడు ఇలే. బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అంటే భారత ప్రజానీకం గురించి తెలంగాణ ప్రజానీకం గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట మీరు విన్నారు. ఏమంటాడు ఆయన? రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ప్రజల్ని మోసం చేయాలని చెప్పి ఎదురు చూస్తారట. అంటే ఎంత అవమానకరం ఇది. బాధ అంత ఏంటంటే అసలు ప్రజలకు మరి మాటలు గుర్తున్నాయా లేవా? భారత ప్రజానీకం కానీ తెలంగాణ ప్రజానీకం కానీ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు మోసం చేయాలనే చూస్తారు, మోసం చేసే నాయకులనే నమ్ముతారు అని. ఇక ఈ మాట అన్న తర్వాత ఇక రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీల గురించి, 66 హామీల గురించి, 420 రకాల పనుల గురించి ఏం చెప్తాం మనం? మనకన్నా ఉండాలి కొంచెం. ఆయన స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది ప్రజల పట్ల, ప్రజల సైకాలజీ పట్ల, ప్రజల యొక్క ఆలోచన పట్ల ఇంత ఉంది. తెలంగాణ ప్రజలారా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట మరోసారి అవలోకనం చేసుకోండి. నాకు తెలుసు ఇవాళ ప్రభుత్వంలో ఉన్ననాడు ఇలాంటి వాళ్లకు వ్యతిరేకంగా నోరు విప్పి మాట్లాడగలిగేటువంటి సాహసం చేయకపోవచ్చు. దబాయింపులకు లేదా అవమానాలకు లేదా హరాస్మెంట్కి గురైతున్న భావన ఉండొచ్చు. కానీ నాకు తెలిసిన తెలంగాణ ప్రజలు, నాకు తెలిసిన భారత ప్రజలు ఇవాళ ఆకలినైనా భరిస్తారు కానీ అవమానాన్ని మాత్రం భరించలేరు. ధర్మం తాత్కాలికంగా ఓడిపోయినప్పుడు బాధపడుతుండొచ్చు కానీ అంతిమ విజయం ధర్మాందనే భావిస్తారు. భారత ప్రజానీకం, తెలంగాణ ప్రజలు నీతికి, నిజాయితీకి మాత్రమే పట్టగలుగుతారు తప్ప మోసగాళ్లకు ఇవాళ మాట ఇచ్చి తప్పిన వాళ్ళకి ఎక్కడ కూడా తాత్కాలికంగా సపోర్ట్ చేయకపోవచ్చు కానీ అంతిమంగా మాత్రం బొంద పెడతారు. ఇవాళ 2023 ఎన్నికలలో నేను ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా, ఎన్ని కిలోమీటర్లు రోడ్డు వేసినా, నేను రైతు బంద్ ఇచ్చినా, ఈ పథకం పెట్టినా, ఎన్ని చెప్పినా చెప్పే మాటకు చేసే పనికి పొంతన లేదని చెప్పి భావించాలి. కాబట్టి విశ్వసనీయత లేని ప్రభుత్వం, విశ్వసనీయత లేని నాయకుడు అని చెప్పి బొందబెట్టి తీసుకొచ్చి ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే ఒక్క రైతాంగం కాదు, తెలంగాణలో ఉంటుండే అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ మాట్లాడుకున్న మాట ఏంటంటే మోసగించబడ్డం మరోసారి, దగా చేయబడ్డం మరోసారి. ఎక్కడ పోయినా అదే మాట్లాడుతుంది. మేము తిరుగుతున్నప్పుడు అధికారంలో ఉన్న వాళ్లకు అద్దాల మెడలో కూర్చొని ఉంటారు కాబట్టి వాళ్ళకు ఏం కనబడవు. ఆహా ఓహో అని చెప్పి పొగిడేవాళ్ళు వస్తేనే ఇష్టపడతారు తప్ప ముక్కు మీద అయ్యో నువ్వు ఈ మాట అంటివి, ఇది అమలు చేస్తలేవు, అయ్యో ఈ కరెంటు మనం వచ్చినాక రావట్లేదు, ఈ మోటార్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి, పంటలు ఎండిపోతున్నాయి అని చెప్పి ఎవరైనా మాట్లాడిన అనుకోండి, నీకు ఎక్కడ తెలిసిందా, నువ్వు ఎక్కడ చూసినావా అని చెప్పి ఎదురుదాడి చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అద్దాల మెడలో కూర్చొని నాకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చిండ్రు, నేను ఏమైనా చేసుకుంటా, బ్లాంక్ చెక్ ఇచ్చినటువంటి అహంకారం తప్ప ఇంకోటి కాదు. నేను ఒకటి స్టేట్గా అడుగుతున్నా, తెల్ల రేషన్ కార్డు ప్రామాణికం అంటున్నా ఆయన. తెల్ల రేషన్ కార్డుకి ఎవరికి వస్తుంది? చదువుకున్నాడా ఎప్పుడైనా? రేవంత్ రెడ్డి గారు చదువుకున్నావాను. 3.5 ఎకరాల తరి పొలం, 7 ఎకరాల కుష్కి పొలం, ఇది ఉన్న వాళ్ళకు మాత్రమే తెల్ల రేషన్ కార్డు వస్తుంది. 3.5 ఎకరాల పొలం కంటే ఎక్కువ పొలం ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు రాదు.
7 ఎకరాల పైబడి భూమి ఉంటే రాదు. రెండవది 10 ఏళ్ళు అవుతుంది. నేను కూడా మన మంత్రిగా ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు చెప్పినాం అన్నాడు, తెల్ల రేషన్ కార్డు ఇవ్వక 10 ఏళ్ళు అవుతుంది. మరి 10 ఏళ్ళ నుంచి తెల్ల రేషన్ కార్డు లేదని నువ్వే చెప్పినావు. మీరు ప్రభుత్వం రాగానే రేషన్ కార్డుల కోసం దరఖాస్తు తీసుకొని ఇప్పటిదాకా ఇవ్వలేదు. రేషన్ కార్డు ప్రింట్ చేసేయడానికి ఈ హైటెక్ యుగంలో 7 నెలలు పడుతుంది, ఇవ్వలేదు. అంటే రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు రావడానికి 3.5 ఎకరాలే. అంటే 3.5 ఎకరాల పైబడి తరి పొలం ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు ఉండదు కాబట్టి రుణమాఫీ చెయ్యవు. 7 ఎకరాల మెట్ట భూమి ఉంటే రేషన్ కార్డు రాదు కాబట్టి అంతకంటే ఎక్కువ ఉంటే నువ్వు దీనికి ఇవ్వవు. రేషన్ కార్డు కొత్త వాళ్ళకు 10 ఏళ్ళ నుంచి వస్తలేవు కాబట్టి కుటుంబ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.